హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఇవాళ అయితే ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. నా డైలీ మార్నింగ్ రొటీన్ అండ్ పూజ రొటీన్ షేర్ చేస్తూ ఇవాళ నేను కొత్తగా స్టిచ్ చేయించుకున్న కొన్ని బ్లౌజెస్ అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ బ్లాగ్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కరెక్ట్గా టైం మార్నింగ్ 5 o'clock అయిందండి. 5 o'clockకే నిద్ర లేచి ఇంకా మొత్తం ఇల్లంతా కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. డైలీ అయితే నా మార్నింగ్ రొటీన్ ఇలా ఈ టైంకే ఉంటుందండి. కొద్దిగా ఎర్లీగా లేచేదాన్ని. ఇప్పుడు చలి కాబట్టి 5కి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా 5 o'clockకి నిద్ర లేచి ఇవన్నీ స్టార్ట్ చేసి క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యి కిందకు వచ్చేసరికి ఈ వాకిట్లో ముగ్గు ఇవన్నీ పెట్టేసరికి అయితే నాకు తెల్లవారిపోద్ది అనమాట. చూసారు కదా, తెల్లవారిపోద్ది. ఇంకా వాకిట్లో అయితే ముగ్గు పెట్టేసి ఇంకా పైకి అయితే వస్తాను. ఒకవేళ పైకి వచ్చాక కొద్దిగా హాట్ వాటర్ తాగాలంటే తాగేసి, ఒకవేళ టీ కూడా తాగాలి అనిపించిందంటే టీ కూడా తాగేస్తా. ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇక తర్వాత లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఒకవేళ తక్కువ ఉంటే దేవుడికి అయితే ఇంకా దీపం పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఆ రోజు రోటీ చేద్దాం అనుకున్నాను అండ్ కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. సో తొందరగానే అయిపోతుంది. అందుకనే ఇంకా నేను ఏం చేశానంటే ఆట ఒక్కసారి తడిపేసి అయితే ఇంకా వదిలేసి ఇంకా వెజిటేబుల్స్ కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఈ లోపల వేడి నీళ్ళు వేడెక్కే లోపల నేనైతే ఈ 2 పనులు చేసుకుని అయితే ఉంచుకున్నాను అనమాట. ఇక చాలా టైం ఉంది కాబట్టి ఇంకా వెంటనే అయితే నేను ఆట తడిపేసి ఈ కర్రీ కూడా ఫ్రై కాబట్టి పోపు వేసేసి ఇంకా సిమ్లో అయితే పెట్టేసి దీపారాధనకి అయితే వచ్చేసాను అనమాట. ఇక దీపారాధన అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నేను రోటీ కూడా ప్రిపేర్ చేసేసి పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. కాసేపు అయితే ఇంకా నేను అలా కూర్చుని రెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. రోటీ ఏంటంటే కొద్దిగా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వేడివేడిగా చేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా రోటీ మేక్ చేసుకుంటున్నాను. అయితే నేను ఆవేళ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేశాను అనమాట. అప్పటికి టైం ఇప్పుడు నేను రోటీ చేసుకునేసరికి 11:30 అలా అవుతుంది టైము. ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ కాబట్టి ఇంకా లంచ్ కూడా ఇంకా అదే అనమాట. ఎందుకంటే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఇవాళ రోటీయే కదా. సో ఇంట్లో నేను ఇంకా రైస్ అనేది ప్రిపేర్ చేయలేదు. సో ఇంకా అందుకని ఇంకా నేను కూడా ఈ రోటీయే తినేస్తా అనమాట. అందుకే ఇంకా 11:30కి ప్రిపేర్ చేసుకుంటే నేను తినేసరికి 11:45 అలా అవుతుంది. సో లంచ్ అనేది అలా కంప్లీట్ అయిపోద్ది అనమాట నాకు. అండ్ ఇక తర్వాత పైకి వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ వేయాలన్నమాట. సో ఈ ఈ మధ్యన ఏమవుతుందంటే కొద్దిగా ఎర్లీగా లేవడం వల్ల ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసిన వెంటనే అయితే నిద్ర వస్తుందన్నమాట బాగా. మరీ నిద్ర వస్తుంది అంటే ఒక 2-3 అవర్స్ అయితే నిద్రపోను, కానీ ఒక 10-15 మినిట్స్ మాత్రం వెంటనే నిద్రపోవాలన్నమాట నేను. తెలియదు, నాకే తెలియదు, టైర్డ్గా అనిపించి వెంటనే నిద్ర వచ్చేస్తుంది అనమాట. తింటూనే నిద్ర వచ్చేస్తుంది. సో ఇంకా కాసేపు అయితే నేను కూడా రెస్ట్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళాను అనమాట. ఈవేళ వార్డ్రోబ్లో కొంచెం బట్టలు అవి కూడా సర్దుదామని చెప్పేసి కింద వర్క్ ఒకసారి కంప్లీట్ అయిపోతే ఇంకా నేనైతే పైకి వెళ్తాను అనమాట. ఎందుకంటే పైన కూడా కొన్ని క్లీనింగ్స్ ఉంటాయి. బట్ డైలీ అయితే మీకు నేను షేర్ చేయలేను, వ్లాగ్స్ చాలా పెద్దగా అయిపోతున్నాయి అనమాట. సో ఇంకా సింపుల్గా వ్లాగ్స్ అనేవి తక్కువ టైంలో అనేది పెడదామని అనుకుంటున్నాను, మీకు కూడా బోర్ లేకుండా. ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని పట్టు చీరల మీదకి నేను బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా నా పెళ్లి పట్టు చీరలు అనమాట. ఇదైతే ఫస్ట్ పట్టు శారీ. అప్పుడు పట్టు చీరలు ఎలా ఉండేయండి, ప్లెయిన్గా ఉండి ఇలా చిన్న చిన్న బార్డర్స్ అయితే వచ్చి ఉండేవి. అండ్ దాని బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారనమాట. సో పెళ్ళికి బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా షార్ట్ హ్యాండ్సే స్టిచ్ చేయించుకున్నాను, ఇలా పేరప్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసుకోవాలంటే అస్సలు రావట్లేదు, చాలా షార్ట్ హ్యాండ్స్ అయిపోయింది. అండ్ అప్పుడు మోడల్ ఇప్పుడు మోడల్కి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. సో నేను నా దగ్గర ఉన్న కొన్ని పట్టు చీరలకి పాత చీరలకి బ్లౌజెస్ అనేవి పేరప్ చేయించుకొని మళ్ళీ న్యూగా డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో అవి మీతో షేర్ చేస్తాను ఈరోజు. అండ్ చూసారు కదా, ఇది నా పెళ్లి పట్టు చీర, ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇంకా కూడా ఉన్నాయి, ఒక 2 పట్టు చీరలు ఉన్నాయి, అదైతే ఇంకా తీయలేదు, లోపల ఉన్నాయి. అండ్ ఈ పట్టు శారీకి అయితే
దీంట్లో బ్లూ అనేది కామన్గా ఉంది, చూసారా ఇక్కడ మీరు బ్లూ అనేది కామన్గా ఉంది. సో నేనేం చేశానంటే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లోని ఒక బ్లౌజ్ అయితే తీసుకొని ఈ 2 శారీస్ మీదకి కూడా సరిపోయినట్టుగా పేరప్ చేయించుకున్నాను. అండ్ అదైతే ఇదిగోండి ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ ఏంటంటే దీని మీద కూడా సరిపోతుంది మనకి, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ కలర్ అనేది యాడ్ అయ్యింది. సో కాంట్రాస్ట్గా ఉందన్నమాట. అండ్ మధ్య మధ్యలో మనకి ఇక్కడ బుటీస్ కూడా వచ్చాయి కదా, సో ఇక్కడ బ్లూ కలర్ కూడా మనకి యాడ్ అయ్యింది. సో ఇది నేను కాంట్రాస్ట్గా తీసుకున్నాను. అండ్ దీని మీదకి కూడా సెట్ అవుతుంది అండ్ ఈ పట్టు శారీ మీదకి కూడా సెట్ అవుతుంది అనమాట. సో చూడండి ఈ 2 శారీస్ మీదకి కూడా ఇలా సెట్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇలా కాంట్రాస్ట్ తీసి పేరప్ చేయించుకున్నాను. ఇప్పుడైతే ఇంకా శారీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కట్టుకోవచ్చు అనమాట పట్టు చీరలు. ఇన్ని రోజులైతే నేను ఇంకా బ్లౌజెస్ షార్ట్ అయిపోవడంతో కట్టుకోలేకపోయాను. సో ఈ 2 శారీస్కి కూడా నేను ఇలా పేరప్ చేసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. 17 ఇయర్స్ అయిపోయింది, బట్ అప్పట్లో ఈ శారీ మంచిగా ట్రెండ్ అనమాట. చెన్నై సిల్క్ ఇది, అప్పుడు ట్రెండ్ ఇది. సో చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే. బ్లౌజ్ దీనిది కూడా అలానే షార్ట్ అనమాట, చూపిస్తా ఇక్కడ బ్లౌజ్ ఉంది. ఇదిగోండి అప్పుడు కుట్టించిన బ్లౌజ్ అనమాట ఇది. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ ఇలా పేరప్ అనమాట అప్పుడు. సో ఇప్పుడు ఇంక ఈ బ్లౌజ్ వేసుకుంటే నాకు ఈ బ్లౌజ్ కూడా రావట్లేదు. అండ్ ఇప్పుడు ఇది లుక్ కూడా చేంజ్ అయిపోయింది కదా, సో దానికోసం అని చెప్పి దీంట్లో ఉన్న పవిటంచుకి నేను ఇది కాంట్రాస్ట్గా ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో దీనికి ఇది ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇది కట్టుకుంటే యాక్చువల్లీ చాలా బాగుంటుంది. నేను ఇది పేరప్ చేసి కట్టుకున్నప్పుడు మీకు నేను షేర్ చేస్తాను. అండ్ నెక్ కూడా చూసారు కదా, బ్యాక్ అయితే ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో నేను ఈ శారీకి ఇది కాంట్రాస్ట్గా తీసుకున్నాను, ఇలా పేరప్ చేసుకున్నాను. సో ఇదొకటి. అండ్ తర్వాత ఇది మంచి ఉప్పాడ సిల్క్ అండి. అండ్ దీనికైతే నాకు ఇలా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ ఇచ్చారనమాట. సో సెల్ఫ్ ఏంటంటే ఇప్పుడు నాకు అంత నచ్చలేదు, నేను సెల్ఫ్ ఎక్కువ వేసుకోను. సో కాంట్రాస్ట్ ఎక్కువ వేసుకుంటాను కాబట్టి ఈ సెల్ఫ్ డిజైన్ నాకు నచ్చక ఇంక దీన్ని పక్కన పెట్టేసి దీనికైతే ఈ బ్లౌజ్ని ఇలా పేరప్ చేసి వేసుకుంటాను అనమాట. చూడండి దీనికి ఇది పేరప్ చేయించాను. అండ్ ఆనియన్ పిక్ మనకి బార్డర్ ఉంది కదా, సో దీనికి ఇలా పేరప్ చేయించాను అనమాట. అండ్ ఇది ఒక బ్లౌజ్. సో ఇప్పుడు ట్రెండ్ కూడా ఇదే కదా, మొత్తం అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్లోని కలర్స్ దొరుకుతున్నాయి, మంచి మంచి ఫ్లోరల్స్లోని మంచి మంచి డిజైన్స్లో దొరుకుతున్నాయి అండ్ బీడ్స్ వర్క్లోని. అండ్ ఈ బ్లౌజ్ అయితే చూసారు కదా, మొత్తం అంతా కూడా బీడ్స్ వచ్చిందనమాట. ఇంకా దీనికి మనం వర్క్ బ్లౌజెస్ చేయించుకునే కన్నా ఇదే వర్త్ అనమాట నాకు అనిపించింది. ఇది కూడా బ్లౌజ్ పీస్ 1 మీటర్ 1500 రూపీస్. సో ఈ ఒక్క బ్లౌజ్ తీసుకుంటే చాలు, మనం అన్ని శారీస్ మీదకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎల్లో, గ్రీన్, వైన్ కలర్, వైట్ అండ్ ఆరెంజ్. సో దేనికైనా సరే సెల్ఫ్ మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది. సో అందుకే ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత అగైన్ ఒక శారీ, గ్రీన్ శారీ అనమాట. సో బ్లౌజ్ అయితే దీనికి కూడా ఇలాగా సేమ్ గ్రీన్ కలర్ అనేది ఇచ్చాడనమాట సెల్ఫ్తోని. అండ్ ఈ బార్డర్ అయితే యాడ్ అయ్యింది బ్లౌజ్కి. నేను దీనికి ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ అయితే తీసుకొని దీనికి పేరప్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఇది. నేను ఇది ఒక బ్లౌజ్తో నాకు పిక్ ఉంది, ఈ పిక్ యాడ్ చేస్తాను చూడండి, రిఫరెన్స్ పిక్ ఎంత బాగుంటుందో. సో ఎవరైనా సరే మన దగ్గర పాత చీరలు ఉన్నాయి, కట్టుకోలేకపోతున్నాం, బ్లౌజెస్ చిన్నవి అయిపోయి అనుకుంటే సో ఇలా అయితే పేరప్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చాలా బ్లౌజెస్కి ఇలాగే పేరప్ చేసుకున్నాను. సో ఈ 4 బ్లౌజెస్ అయితే మీకు చూపించాను కదా, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి.
ఇంకా ఇవాళ ఏంటంటే ఈ వార్డ్రోబ్ నేను సర్దుతుంటే ఈ బ్లౌజెస్ అయితే కనిపించాయి అనమాట. అండ్ మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి షేర్ చేస్తాను. సో మన దగ్గర పాత పట్టు చీరలు, పాతవి మంచి మంచి శారీస్ ఉండి బ్లౌజెస్ ఎప్పుడో కుట్టించుకొని అవి ఇప్పుడు వేసుకోలేకపోతే మనం చక్కగా నీట్గా అయితే ఇలా పేరప్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. మనం వర్క్ చేయించుకున్నా మనకి అంతే కాస్ట్ అవుతుంది. అండ్ మనం ఇలాగా క్లాత్ తీసుకొని, మంచి క్లాత్ తీసుకొని ఇలా పేరప్ చేయించుకుంటే శారీ కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. నవ్ డేస్ ఏంటంటే బ్లౌజ్ బాగుంటే శారీ ఎంత చీప్ అయినా సరే హైలైట్ అవుతుంది అనమాట. సో నేను ఈ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ శారీస్ మీదకే కాకుండా ఇంకా మన దగ్గర ఉన్న ప్లెయిన్ శారీస్ ఇంకా ఏవైనా వేరే శారీస్ కూడా మనం చక్కగా పేరప్ అనేది చేయొచ్చు అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్. సో ఇలా అయితే నేను బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకున్నానండి. మీకు నచ్చిందా? అండ్ చూడండి, ఇక్కడ మగ్గం వర్క్కి ఏమీ తీసుకోలేదన్నమాట. మొత్తం అంతా కూడా కలంకారీ ప్రింట్తోని మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి మగ్గం వర్క్ ఇచ్చాడు అనమాట. ఆల్ ఓవర్ మగ్గం వర్క్ ఇచ్చాడు. ఈ 4 బ్లౌజెస్ అయితే నా దగ్గర ఉన్నాయండి. ఇంకా కూడా బ్లౌజెస్ ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ శారీస్ మీదకి అయితే నేను ఇలా తీసుకున్నాను అనమాట. సో మీకు నచ్చిందా నా కలెక్షన్? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ పాత వాళ్ళు అయితే మర్చిపోకుండా ఒక వ్యూ అయితే ఇవ్వండి. ఎక్కడ కూడా వీడియో అనేది మిస్ కాకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అప్పుడే మనకి ఒక వ్యూ వస్తుంది. మీరు ఇచ్చిన 1 వ్యూ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా గ్రో అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. కొత్త వాళ్ళు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను. నేను పూజ బ్లాగ్స్, ఇంకా ట్రావెలింగ్ బ్లాగ్స్, ఫ్యామిలీ బ్లాగ్స్, ఇంకా కుకింగ్ బ్లాగ్స్ అండ్ హోమ్ క్లీనింగ్, హోమ్ డెకర్, కిచెన్ క్లీనింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను. సో సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా. మీరు సపోర్ట్ చేస్తే కంపల్సరీ మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. అండ్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.